మొదటి నుంచి కూడా మన ఇజ్రాయేల్ ప్రజలు కూడానండి అనేక మార్లు దేవుని కోపాన్ని రప్పిస్తూ, అనేక మార్లు దేవుడు వద్దన్న పని చేస్తూ, మనలాగే చేయొద్దని పాపం చేస్తూ, అనేక మార్లు దేవుని కోపానికి దేవుడు కోపం వచ్చడల్లా ఇంకా లాభం లేదు, వెండి నేను శత్రువులకి అప్పచెప్పేస్తానని దేవుడు ఏం చేయలేక ఆయన హతం చేయాలంటే చేసేయచ్చు, కానీ దేవుడు ఏం చేయలేదు. బుద్ధి రావాలి. మనం కూడా చూడండి, పిల్లలకి 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, వాడు వినకపోతే ఏమంటే వదిలేండి, వదిలేసాడు దెబ్బలు తగిలిస్తే ఆడికి అర్థమవుతుంది అంటావా లేదా? సో దేవుడు కూడా లేదు, వీడికి వదిలేస్తేనే కానీ దెబ్బ తగిలితే మళ్ళా దేవుడి యొక్క మంచితనము, దేవుడి యొక్క ప్రేమ అర్థమవుతుంది. అనేక మార్లు మనం ఒక చరిత్ర చదువుకుంటేనండి, 1 సారి 2 సార్లు కాదండి, అనేక మార్లు మన ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు శత్రువులకు అప్పచెప్పటం, మళ్ళీ ఎట్టకేళ్ళకి విజయము మనకే వచ్చేది, మరా వాళ్ళకే విజయం వచ్చేది. దేవుడు కరుణగల దేవుడు. మళ్ళీ ఏమనేవారు, ఇజ్రాయేల్ ప్రజలు ముడితే, నా బిడ్డలు ముడితే నన్ను ముడుతున్నట్టే, ఆరు మీద ఎవరైనా చేయి వేస్తే నా మీద చేయి వేసినట్టే అని. ఇలాగే ఒకనొక టైంలో న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉంటుందండి, మనకు ఒక చాలా ఆత్మీయురాలు న్యాయాధిపతి, ఆమె కూడా వన్ ఆఫ్ ది న్యాయాధిపతి, ఏకైక న్యాయాధిపతి ఉమెన్ అనమాట, లేడీ. ఆవిడే దెబోరా గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆవిడ 4వ న్యాయాధిపతిగా నిలుస్తారు. ఆమె ఒకటే. అంతవరకు ఇజ్రాయెల్ ప్రజలు 20 సంవత్సరాలుగా శత్రు సైన్యంలో అణిచివేత గురై భయంకరంగా చాలా బాధలు పడుతున్న సమయంలో ఆ శత్రు సైన్యంకి చాలా బలం ఉందండి. వాళ్ళ దగ్గర 900 ఇనపరథాలు ఉన్నాయి, అంటే చాలా బలమైన సైన్యము వాళ్ళకు ఉంది. అలాంటి వారికి ఉన్నప్పుడు బారాకు అనే ఒక యవనస్తుడు అంటున్నాడమ్మా, దెబోరా గారు, ఎలా మనం జయించగలం, ఈ శత్రువుల సైన్యంతో ఎలా జయిస్తాము? మీరు చూస్తే మన సైన్యాన్ని అంతని ఆ వాగు దగ్గర నిలబెట్టమంటున్నారు, ఆ కొండ ఎక్కించి నిలబెట్టమంటున్నారు, ఎలా మనం ఎదుర్కోగలమో, వారి సైన్యం చాలా ఎక్కువ ఉంది అని అన్నప్పుడు ఈ దెబోరా అంటుంది, నీకేం భయం లేదు, దేవుడు నాతో మాట్లాడారు, ఈరోజు విజయము యెహోవా ఇచ్చే విజయాన్ని మనం చూద్దాం అన్నప్పుడు ధైర్యం చాలట్లేదు. మన జీవితాల్లో కూడా మనకు భయంకరమైన పరిస్థితిలో మనిషి యొక్క జీవితంలో నుండి బ్రతికి 70-80 సంవత్సరాలు, ఈ ప్రయాస అంతా కూడా మన జీవితాల్లో వస్తున్న పోరాటాలు చూస్తాయి. బాబోయ్, నా వల్ల కాదండి. కుటుంబాన్ని ఈదుకోవడంలో ఒక్కొక్కరు పాటు పడుతుంటారు, బిడ్డలు పెంచుకోవటంలో, వాళ్ళ యొక్క హయ్యర్ స్టడీస్ ఇచ్చుకోవటంలో, బిడ్డలు సరైన క్రమశిక్షణలో పెట్టుకోవడంలో చాలామంది భర్తలు ఉంటారండి. పాప భార్యలు స్థిరంగా ఉండరండి, భార్యలు అస్సలు స్థిరంగా ఉండరు. ఆ భార్యలు పాపం ఎత్తిపెట్టి ఆ భార్యల్ని ఒక దారిలోకి తెచ్చుకొని ఆ భార్యను ఒక మంచి ఇల్లాలుగా చూపించుకోవడానికి చాలా ప్రయాసపడే భర్తలు లేరండి. ఎప్పుడు మనం భార్య గురించే చెప్పుకుంటాం, స్త్రీల గురించే. స్త్రీలు చాలా ఇల్లును కట్టుకుంటారు, నిజమే, కానీ అలాగా ఇల్లులు కట్టుకునే భర్తలు కూడా ఉన్నారండి. అలాగే అలాంటి ప్రయాసపడి ఈదుకుంటూ వస్తున్న భర్తల సంగతి, అలాగే కుటుంబాలని ఈదుకుంటూ వస్తున్న భర్తలు సరిగ్గా లేకపోతే ఈదుకొస్తున్న భార్యలు, ఇలా ఈ జీవిత ప్రయాణం అంతానండి నాకు తెలిసి వాళ్ళ లైఫ్ అంతా మొదటి ఒక ఎడ్యుకేషన్ అయిపోయి వారికి మంచి ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాలు చేసి ఒక మంచి ఉద్యోగం సెటిల్ అయ్యి అంతా బాగున్నావురా బాబు, ఇంకా పర్వాలేదు మాకు అనుకున్న టైంలో రిటైర్ అవుతారు. రిటైర్మెంట్ అయిన టైంలో కష్టాలు మొదలవుతాయి, అనారోగ్యాలు బయటపడతాయి, ఎప్పుడూ లేని జబ్బులు బయటపడుతూ ఉంటాయి. ఇంతకాలము కష్టపడిందంతా హాస్పిటల్ పాలు అవుతుంది. సో ఈ యొక్క లైఫే ఈదుకుంటూ రావటం, నెట్టుకుంటూ రావటం, ఒక లైఫ్, మనిషి యొక్క లైఫ్ని చూసుకుంటే చాలా చాలా ప్రయాస పోరాటాలేనండి. దాని వెనకాతల దేవుని యొక్క కృపాహస్తం ఉండుట గొప్ప మనం భాగ్యంగా ఎంచుకోవాలి. దేవుడు లేనిదే మన కుటుంబాల్లో మనం ఏపాటి. అలానే ఇక్కడ ఈ యొక్క ధైర్యము చాలదండి. చాలాసార్లు మన జీవితాల్లో సేవకులు చర్చికి వచ్చినప్పుడు ఆదివారము, శుక్రవారము మధ్యలో మీటింగుల్లోని చాలాసార్లు సేవకులతో మాట్లాడుతుంటారు, దేవుడు మీకేం పర్లేదమ్మా, ధైర్యంగా ఉండండి, దేవుడు అన్నీ చూసుకుంటారన్నప్పుడు మనం ఆ మాటగా కొట్టేస్తాం. ఏం చూసుకుంటారు, ఇంతకాలం చూడలేని దేవుడు ఇప్పుడేం చూస్తారులేండి అని మనుషులుగా మనం చాలా తక్కువగా కానీ ఊహించుకుంటాం. కానీ దేవుడు ఉన్నతమైన వాడు, ఆయన గొప్ప దేవుడు. ఆయన ఎవరండి? మన దేవుడు గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏమీ లేదండి. ఆయన ఏదైనా తలుచుకుంటే
నిన్ను ఒక స్థానంలో పెట్టాలనుకుంటే, నీకు విజయం ఇవ్వాలనుకుంటే, నిన్ను గొప్పగా ఉంచాలి అనుకుంటే మాత్రం ఆయన తప్పక నిన్ను నిలబెట్టుకునే దేవుడు. ఇక్కడ వీరి జీవితాల్లో కూడా వీరికి ధైర్యం చాలట్లేదు. బారాక్ అంటున్నాడు, ఎలా ఎలా ఇంతమంది సైన్యాన్ని ఎలా ఎదుర్కోవాలి? తల్లిగారు మీరు నాతో వస్తారా అంటే, లేదు లేదు దేవుడు నాకు వాగ్దానం చేశారు. దెబోరా అంటుంది ఆమె, నాకు వాగ్దానం చేశాడు, నువ్వు వెళ్ళు, నువ్వు సైన్యాన్ని నిలబెట్టు, దేవుడు గొప్ప విజయంతో నేను నిలబెడతారంటే, లేదు లేదు నువ్వు కూడా నాతో పాటు రావాలి తల్లి, దెబోరాని వేడుకుంటాడు. అప్పుడు దెబోరా అంటది, సరే నీ మాటకే నేను వస్తాను, నీతో పాటు వస్తాను, యుద్ధరంగంలోకి వెళ్తానంటుంది. ఎవరామే? ఒక సాదా స్త్రీ, ఒక న్యాయాధిపతిగా ఇజ్రాయెల్ ప్రజల్ని, అప్పటికి ఇంకా రాజులు లేరు కదండి, న్యాయాధిపతులకు ముందు రాజులు లేరు కదా, ఇంకా రాజులు ఎవరు మనకి ఎలక్ట్ చేసుకోలేదు. ఆ న్యాయాధిపతిగా ఉన్న ఆమె ఒక న్యాయాధిపతే కాదండి, దేవునికి భయభక్తులు గల స్త్రీ. వింటున్నారండి? దేవుని యందు ఎవరు భయభక్తులు ఉంటారో దేవుడు వారితో ఉంటారు. ఈరోజు పరిపాలిస్తున్న నాయకులతో దేవుడు ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు ఉండాలి. వాళ్ళు ఏ నాయకులైనా సరే, వారు క్రైస్తవుల హిందువుల నేను అనవసరం, కానీ ఏ నాయకుడైనా దేవుడికి భయపడే నాయకుడు అయితే మాత్రం ఆ దేశం చాలా క్షేమంగా ఉంటుందండి. ఏ నాయకుడైనా దేవుడికి భయపడే నాయకుడైతే ఆ దేశము చాలా సంతోషంగా ఉంటుందండి. పరిపాలించే నాయకుడు దేవుడికి భయపడితే, దేవుడు ఉన్నాడు అనుకుంటే మాత్రం అన్యాయం జరగదండి. ఈరోజు ఎక్కడండి న్యాయం జరుగుతుంది చెప్పండి? భయభక్తులు లేని పరిపాలన కనుకనే. కానీ దెబోరా అలా కాదు, న్యాయాధిపతిగా ఉంటూ దేవుడికి భయపడి దేవుడి దగ్గర ఆయన కృపావరం పొందుకుంది. నేను ఎలాగన్నా నా రాజ్యాన్ని నేను గెలుచుకోవాలి అంటే దేవుడు అన్నారు, ఏం పర్వాలేదు, నేను ఈ శత్రు సైన్యాన్ని మీ చేతికి ఈరోజు అప్పచెప్తున్నానంటే, అయ్యో వారి దగ్గర 900 ఇనపరాధాలు ఉన్నాయ్యా, పర్వాలేదు, వారి దగ్గర చాలా 10,000 మంది శత్రు సైన్యం ఉందయ్యా, పర్వాలేదు. మనం కూడా చాలాసార్లు మనకు వస్తున్న పరిస్థితులు చూసి, వారికున్న బలాన్ని చూసి వారు కోర్టుకు వెళ్ళారండి. వారు చాలా హయ్యర్ అఫీషియల్, వారికి చాలా బంధుబలం ఉందండి, వారికి చాలా రాజకీయ బలం ఉందండి అని చెప్పినప్పుడు, ఏం పర్వాలేదు, నీ పక్షాన ఉన్నవాడు అనువాడనే దేవుడు ఉన్నారు. హల్లెలూయా. వీరి జీవితాల్లో కూడా అక్కడ బారాకు భయపడినప్పుడు నేను వస్తాను. ఒక స్త్రీ అండి. మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావా, నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావా, నువ్వు చాలా అంటే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే నువ్వు దేవుడికి మొరపెట్టు, దేవుడిని ప్రార్థన వింటారు. వారి జీవితంలో ఎంత విజయం వచ్చిందంటే, ఎంత ఇనపరాధాలు వేసుకొని వచ్చినా ఆ సైన్యము ఒక చిన్న జల్లులు, మనకు 3 రోజుల నుంచి ఎలా పడుతున్నాయండి జల్లులు, పెద్ద వర్షమేం కాదు కానీ చిన్న చిన్న జల్లు, జస్ట్ చిన్న జల్లులాగా వచ్చి ఆ ఒక వాగంతా తడిచిపోయేసరికి ఆ ఇనపరాధాలు ఆ బురదలో అవే కూరుకుపోయి, అంటే దేవుడు తలుచుకుంటే మన శత్రువులను ఎలా చేస్తారో చూడండి. ఆ వాగులో ఆ రథాలు కూడుకుపోయి బయటకు రాలేక, శత్రువులు యుద్ధం చేయలేక ఆఖరికి వాళ్ళే పొడుచుకొని చచ్చేటట్టుగా దేవుడు గొప్పగా చేశారు. ఆ యొక్క అధికారి సిసేరా చాలా పవర్ఫుల్, అతనంటేనే అందరికీ ఇజ్రాయెల్ ప్రజలకు చాలా భయం. ఎందుకంటే వెరీ ఫెరాషియస్ మ్యాన్, చాలా ఎక్కువ సైన్యం ఉంది. అమ్మో అని భయపడినప్పుడు దేవుడు అంటున్నాడు దెబోరాతో, ఏం భయపడద్దు, ఈరోజు సిసేరాని ఒక స్త్రీ చేతికి అప్పచెప్పబోతున్నాడు అని అన్నారు. ఆమేన్. మన జీవితాల్లో ఎంత జైంట్స్ అవనివ్వండి, ఎంత భయంకరమైన ప్రలోభాలతో మన మీద ప్రయత్నించినా, అది శత్రు కాడిలు అవనివ్వండి, శత్రు వేసే తంత్రాలు అవనివ్వండి, వాడేసే చీకటి శక్తులు కానివ్వండి, అపవాది తంత్రాలు కానివ్వండి, మాటలు కానివ్వండి, వ్యతిరేక కాడులు ఏమైనా సరే దేవుడు ఈరోజు మన చేతులకు ఇవ్వబోతున్నాడు. నమ్ముతారా? విరుద్ధంగా రూపొందిన ఏ ఆయుధము మన జీవితాల్లో వర్ధిల్లకుండును గాక. యాకోబులో ఏ మంత్రము లేదు, ఏ సక్రము కూడా లేదు. దెబోరా ప్రవచిస్తుంది, ఆ తల్లి ప్రవచిస్తుంది, ఈరోజు సిసేరా జీవితాన్ని ఒక స్త్రీ చేతికి అప్పచెప్పబోతున్నాడు. ఎంత భయంకరమైన చావు! 900 రథాలతో వచ్చి భయంకర సైన్యంతో వచ్చిన ఆ యొక్క సైన్యం ఆఖరికండి ప్రాణ భయానికి భయపడిపోయాడు. ఇజ్రాయెల్ ప్రజల సైన్యాన్ని చూసి, యుద్ధం జరుగుతున్న సీన్ చూసి దేవుడు వారి పక్షాన్ని ఉన్నాడని గ్రహించి ప్రాణ భిక్ష కోసం పరిగెట్టేస్తున్నాడండి. వేరే దేశం పక్క దేశానికి వెళ్ళిపోవడానికి పరిగెడుతుంటే దేవుడు ఆల్రెడీ ఒక సాధారణమైన స్త్రీ, ఆమెమి ఇంతకుముందు ఎప్పుడు దేవునితో మాట్లాడిన వ్యక్తి కాదు, దేవుళ్ళో ఉన్న వ్యక్తి కాదు, దేవుడిని ఎరగని తెలియని మనిషి, అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకొని
అలాంటి ఆమెకి దేవుడి చేతికి అప్పచెప్పేశాడండి ఒక శత్రువుని. అనుకుంటున్నాం మనము ఈరోజు మన మీదకి లేస్తున్న అనేకమైన పోరాటాలు, యుద్ధాలు, అన్యాయపు తీర్పులు, అన్యాయపు ఇక నిందలు, అవమానాలు, విరుద్ధంగా లేచే ప్రతి ఒక్క తంత్రాలు కూడా దేవుడు ఈరోజు అన్నీ మన చేతులకి ఈరోజు విరగ్గొట్టే అధికారం దేవుడు మనకి ఇస్తున్నారు. హల్లెలూయా. ఎంత భయంకరమైన చావు చచ్చిపోతుంటే సిసేర పక్క ప్రాంతానికి వెళ్ళేసరికి దేవుడు ఆల్రెడీ అక్కడ అయ్యేలు అనే ఒక స్త్రీని దేవుడు మాట్లాడి, నీ దగ్గరికి ఒక అతను వస్తాడు, నువ్వు అతన్ని నువ్వు హతమార్చేసే అని దేవుడు మాట్లాడినప్పుడు, దేవుని దూత మాట్లాడినప్పుడు ఆమె ఎంత మాత్రం భయపడలేదండి. అతని ఒక జైంట్, అతని ఒక భయంకర పర్సనాలిటీని చూసి, చాలా భయంకర పర్సనాలిటీ, ఎంత మాత్రం స్త్రీ, ఆర్డినరీ స్త్రీ. ఆ స్త్రీ ఒక టెంట్లో ఉంటే ఆమె వచ్చి, నేను ఇక్కడ దాక్కుంటాను సిసేరా అంటే, నేను ఇక్కడ దాక్కుంటాను, ఎవరికి చెప్పకే, నేను మళ్ళీ ఉదయకాలమే లేచి వెళ్ళిపోతాను, కొన్ని రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతానంటే, అప్పటికి దేవుని ఆత్మ ఆమెలోకి వచ్చి, దేవుడు ఇతన్ని బ్రతకనివ్వద్దు, ఇతన్ని నువ్వు బ్రతకనివ్వద్దు అని చెప్పేసి దేవుడు అనేసరికి ఆ స్త్రీ ఎంత ధైర్యం చేసిందండి. అలిసిపోయి యుద్ధం చేసి ప్రాణ భయంతో పరిగెట్టిన వచ్చిన ఆ యొక్క అధికారికి వేడి పాలు కాచిచ్చి, అతను అంటున్నాడు, నేను మంచినీళ్ళు అడిగితే పాలు ఎందుకు ఇస్తుంటే, పర్లేదయ్యా నువ్వు అలసిపోయి వచ్చాక తాగి అని ఆ పాలు తాగించి గాఢ నిద్రపోయిన తర్వాత ఏ టెంట్ అయితే అతను పడుకున్న ఆ టెంట్ మేకు తీసి సుత్తుతో నుదుటి మీద వేసి కొట్టి చంపేసిందండి. అది దేవుడిచ్చిన అధికారము. ఎవరు శక్తి, మానవుల శక్తి అయితే చేయగలమండి? ఆయన చూస్తేనే భయపడిపోతాడు, పడుకున్నా భయపడిపోతాము, అలాంటి వ్యక్తిని నిద్ర లేచినా భయపడతాం. కానీ శత్రుని అనగదొక్కే శక్తి ఎప్పుడు వస్తుందండి మనకి? దేవుని అభిషేకం పొందుకుంటేనే, దేవుళ్ళలో ఉంటేనే మనకు వస్తుందండి. అందుకే దేని విషయాల్లో మీరు భయపడకండి. ఇది ఈ చరిత్ర అన్నీ జరిగాయి. ఇవి ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే, ఈరోజు ఇవి మన జీవితాల్లో జరిగిన దానికన్నా పోల్చి చూస్తే అసలు ఇప్పుడు జరిగిన చరిత్ర మన బ్రతుకుల్లో ఇప్పుడు జరుగుతుంది ఏమీ కాదు కదా. ఒకసారి ఆలోచించండి. అలాంటి శత్రు సైన్యాల మీదకు వచ్చినప్పుడు ఒక్క దేవుని మాటకే లోబడి, దేవునిచ్చిన మాటకే విధేయత చూపించి ఎంత విజయాన్ని పొందుకున్నారు. అలాంటి స్త్రీలుగా మనం ఉండాలి. దెబోరాలాగా మనం కూడా ప్రార్థనాపరులుగా, ధైర్యవంతులుగా ఆ యుద్ధ రంగంలో నిలబడి శత్రువుతోని మనము ఎదిరించగలిగే శక్తి. ఈరోజు యుద్ధ రంగం అంటే మనమే యుద్ధాలు చేస్తున్నాం. మన జీవితమే పెద్ద యుద్ధం. మన బ్రతుకుల్లో జరిగే పెద్ద పోరాటాలు. ఆ పోరాటాలన్నీ మనం జయించాలంటే ప్రార్థనతోనే, విజయముతోనే, దేవుని మీద నమ్మకంతోనే, ధైర్యంతోనే మనం ముందుకు ఎదుర్కోగలి మన గొప్ప విజయాన్ని సాధించగలం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అసాధారణమైన కార్యములు స్త్రీ ద్వారా జరిగిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సో ఈరోజు మీ జీవితంలో కూడా స్త్రీలారా, అది ఎంతటి శత్రు సైన్యమైనా, మీరు ఎదుర్కొంటున్న ఎంత పెద్ద సమస్య అయినా, మీరు ఎదుర్కొంటున్న ఎంత పెద్ద కుటుంబ సమస్య అయినా, దాన్ని జయించడానికి దేవుడు మీకు శక్తిని ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఒక దెబోరాకి దేవుడు శక్తినిచ్చారు. ఒక యాయేలు అనే స్త్రీకి, సాధారణమైన స్త్రీకి శక్తినిచ్చారు. మరి దెబోరా ఆవిడ మిలిటరీ మొత్తాన్ని నడిపించగలిగే నాయకత్వం ఆమెకి ఇచ్చారు. ఈరోజు మనకెందుకు ఇవ్వరు? ఇస్తారు. దేవుడు ప్రతి తలాంతు స్త్రీలకి, పురుషులకి, యవనస్తులకి అందరికీ ఇస్తారు. సో యవన బిడ్డలారా, స్త్రీలారా, అలాగనే పురుషులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సారాంశంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఏమి ఒట్టివారిగా వదిలేయడు. ఆయన మనల్ని శక్తివంతులుగా ఈ లోకంలో నిలబెడుతున్నాడు. కాబట్టి ప్రభు మీద ఆధారపడండి. ప్రభు మిమ్మల్ని బలపరిచి గొప్ప కార్యాలు మీ ద్వారా జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్. ధైర్యంగా ఉండండి. ప్రభు మన పక్షాన యుద్ధం చేస్తున్నారు. ఆ కనానీయులు ఎంతమంది అండి? కనానీయులు 7 జాతుల మనుషులు. వాళ్ళు 7 జాతుల మనుషులతో ఇజ్రాయేలీలు ఎప్పుడు పోరాటమే. సో ఈ దెబోరా ఆ కనానీయులతో పోరాడింది. ఏమండి, ఆ కనానీయులు సర్దారులు ఎలా ఉంటారంటే చాలా అజానుభావులు, చాలా బలిష్ఠులు వాళ్ళు. సో మరి 7 జాతుల రకాల మనుషులతో ఒక్క ఇజ్రాయేలీల వంశం వారు పోరాడుతున్నారు. ఇది గమనించండి. ఇది ఇజ్రాయేలు మనుషుల మధ్య జరిగే పోరాటం కాదు. వారు దేవుని బిడ్డలతో పెట్టుకున్నారు. మీ జీవితంలో కూడా అపవాది మిమ్మల్ని టచ్ చేయాలన్నా, అపవాది దేవుని బిడ్డల్ని మరి ఎంత మాత్రం కదిలించాలన్నా, దేవుడు ఆదేశం లేనిది వాడు ఏమీ చేయలేడు. దేవుని శక్తి మనతో ఉండి మనల్ని బలపరిచి అపవాది తంత్రములన్నీ యేసు నామములో లయమైపోవునుగాక.
ఆమెన్. ధైర్యంగా ఉండండి. ప్రభు మీకు బలం ఇచ్చి విజయం ఇచ్చునుగాక. ఆమెన్.